రాష్ట్ర ప్రభుత్వమే 75,000 కోట్లేమో అప్పు చేద్దాం అనుకుంటే 85,000 కోట్లు దాకా చేసేసింది ఎక్స్ట్రా. మరి ఎట్లా ఇచ్చిందో ఏదైతే రూల్ ప్రకారం అయితే కనుక టోటల్ జిఎస్టీపీలో 3%కి మించకూడదు. మరి జిఎస్టీపీ ఎక్కువ చేసి చూపించారా ఏంటంటే అవును అన్నటువంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా కనబడుతున్నటువంటిది. అసలు లెక్కకి కొసర లెక్కకి సంబంధం లేకుండా కాదు చెప్పే లెక్కకి ప్రభుత్వం ఇస్తున్న లెక్కకి సంబంధం లేదు. అది పక్కన పెడితే రైతుల రుణభారం కూడా భారీగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రతి రైతు మీద రుణభారం 74,121 రూపాయలు సగటున ఉందట. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2.45 లక్షలతో నెంబర్ 1గా ఉందట కేంద్రంలో. ఇది టోటల్గా దేశంలోనే హయ్యెస్ట్ అప్పులు తీసుకుంటున్నటువంటి రైతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సగటు అవుట్ స్టాండింగ్ రుణం 74,121 కోట్లని గణాంకాలు నేషనల్ స్టాటిక్స్ ఆఫీస్ నిర్వహించిన 77వ రౌండ్ సిచ్యుయేషన్ అసెస్మెంట్ సర్వే ద్వారా స్పష్టమైంది. వ్యవసాయ గృహాల చివరి సర్వే 2019లో నిర్వహించబడినందున 2026 ఫిబ్రవరి 1 నాటికి ప్రతి వ్యవసాయ గృహానికి ఎంత రుణం బకాయి ఉందనే సమాచారం ఇంకా అందుబాటులో లేదన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.